వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఆంధ్ర ప్రజలు తలెత్తుకొని తిరగలేని పరిస్థితిలో తీసుకెళ్లిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు నీతుల గురించి మాట్లాడుతున్నాడు, చాలా నీతివంతుడైనట్టు మాట్లాడుతున్నాడు, సత్య హరిశ్చంద్రుడి తమ్ముడో పక్కింటి వాడైనట్టు మాట్లాడుతున్నాడు. ఈ జనం చంద్రబాబు నాయుడు అలా మాట్లాడుకుంటే నవ్వుకుంటున్నారు జనం. చంద్రబాబు నాయుడు అంత అవినీతిపరుడు ఈ రాష్ట్రంలోనే లేడు అని. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి ఓటుకు నోటు కేసు మీకు అందరికీ కూడా తెలుసు. అది ఈ రోజుతో ప్రారంభం కాలేదు. అవినీతి సొమ్ముతో ఓట్లు కొనడం అన్నదే చంద్రబాబు నాయుడు గారికి ఒక తెలంగాణలో ప్రారంభం కాలేదు, మొట్టమొదటి ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదట సుమారుగా కొన్ని వందల మంది ఎంపీటీసీలను కొని వైఎస్ఆర్సీపీ ఎంపీటీసీలను ఎంపీపీలు చేసుకునే ప్రయత్నం చేశాడు అనైతికంగా. తర్వాత జెడ్పీటీసీలను కొని వైఎస్ఆర్సీపీకి ప్రజాస్వామ్యంగా చాలా జిల్లాల్లో గెలిస్తే వాటిని స్వాధీనం చేసుకున్నాడు జెడ్పీటీసీలను కొని. ఆ తర్వాత ఇద్దరు వైఎస్ఆర్సీపీ ఎంపీలను కొని తన నంద్యాల అరకు ఎంపీలని తన పార్టీలోకి మార్పించుకున్నాడు. ఎంత కోట్లాది రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయి? పట్టిసీమ కావచ్చు, చివరికి ట్రాన్స్ఫర్లో కూడా అవినీతి చేసేటువంటి పరిస్థితికి వచ్చినటువంటి ముఖ్యమంత్రి భారతదేశంలో ఎవ్వరు కూడా లేడు. ఈవెన్ బదిలీలో కూడా అవినీతి చేసే పరిస్థితికి తీసుకొచ్చాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర పాలనను. ఇటువంటి ముఖ్యమంత్రి ఈ తప్పులు చేస్తూ ఈ అక్రమంగా సంపాదించిన డబ్బులతో, ఈ అవినీతి డబ్బులతో, ఈ అవినీతి సొమ్ముతో చంద్రబాబు నాయుడు గారు పక్క రాష్ట్రాన్ని కూడా పాకాడు. పక్క రాష్ట్రంలో కొనేస్తాం, పక్క రాష్ట్రంలో కూడా కొని ఈరోజు అక్కడ ఎమ్మెల్సీలు కొనడానికి ప్రయత్నం, ఎమ్మెల్యేలు కొని ఎమ్మెల్సీలు గెలిపించుకోవడానికి ప్రయత్నం చేశాడు. కానీ తప్పు చేసిన దొంగ ఎక్కడో తీరు దొరకవలసిందే కదా. తప్పు చేసిన దొంగ ఎంతకాలం తప్పించుకుని దొరుకుతాడు. ఆ తప్పించుకోలేక చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి దొంగతనం, ఆంధ్రప్రదేశ్లో ప్రారంభమైనటువంటి ఈ అనైతిక విధానాలు పక్క రాష్ట్రానికి వస్తే పక్క రాష్ట్రంలో పట్టుబడిపోయినటువంటి పరిస్థితి మనకు అందరూ కూడా తెలుసు. పక్క రాష్ట్రంలో పట్టుబడిపోయినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఆ విషయం నుంచి బయటపడడం కోసం ఆంధ్రప్రదేశ్ పరువును, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును తాకట్టు పెట్టినటువంటి పరిస్థితి మీకు అంతా కూడా తెలుసు. కేవలం ఓటుకు నోటు కేసులో నుంచి బయటపడడం కోసమే చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా రాకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మీకు అంతా కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారి గురించి అందరికన్నా మాకు ఎక్కువ తెలుసు. అదే జిల్లా, అదే నియోజకవర్గం నుంచి వచ్చాం శాసనసభ్యుడిగా. 2 ఎకరాలతో చంద్రబాబు నాయుడు గారి జీవితం ప్రారంభమైతే ఈరోజు 2000 హెరిటేజ్ అవుట్లెట్లు వచ్చాయంటే ఏ సేద్యం చేసి సంపాదించారా అని అడుగుతున్నాం. ఏం సేద్యం చేసి 2000 అవుట్లెట్స్ ఈరోజు షాపింగ్ మాల్స్ వచ్చాయి, హెరిటేజ్ ఫ్రెష్లు వచ్చాయని అడుగుతున్నాం. ఈరోజు వేలాది ఎకరాలు ఎలా వచ్చింది అని అడుగుతున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు కొడుకు చెప్తున్నా అంటే ఈ మధ్య ఎప్పుడో ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి ఈసారి ఎవరు భయపడద్దండి, ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇస్తా, నేను మిమ్మల్ని గెలిపిస్తా, డబ్బుల గురించి మీరు భయపడద్దండి అని. ఒక్కొక్క ఎమ్మెల్యేకి 50 కోట్లు ఇస్తానని తను చెప్తున్నాడంటే ఈ 50 కోట్లు ఒక్కొక్క ఎమ్మెల్యేకి ఇవ్వాలంటే ఎన్ని వేల కోట్లు ఇప్పటికి అవినీతి చేశావు బాబు అని అడుగుతున్నా. అవినీతి పడినటువంటి బాబు ఈ రాష్ట్ర పాలనకి అనర్హుడు అని చెప్తున్నాం. ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఓటుకు నోటు కేసు అంటేనే గడగడలాడిపోతున్నాడు. ఈ మధ్య మీరు గమనించుంటారు, 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్లో మనకు హక్కు ఉంది, ఆంధ్రప్రదేశ్కి హక్కు ఉంది. 10 సంవత్సరాలు ఇక్కడ మనం ఉండొచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారు, 10 సంవత్సరాల హక్కు ఉన్నప్పటికీ నేను వెళ్ళిపోతానంటున్నాడు విజయవాడకి. ఎందుకంటే ఏ క్షణమైనా అరెస్ట్ చేస్తారని భయం, ఏ క్షణమైనా జైల్లో వేసేస్తారని భయం. ఈరోజు ఇటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నీతి గురించి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు ధైర్యం ఉంటే చెప్పండి ఆ వాయిస్ నాది కాదు అని. రేవంత్ రెడ్డికి నాకు సంబంధం లేదని చెప్పండి, రేవంత్ రెడ్డి తీసుకెళ్ళింది డబ్బులు కాదు అని చెప్పండి. రెడ్ హ్యాండెడ్గా దొరికినటువంటి పట్టపగలు దొంగ ఈరోజు నీతి గురించి మాట్లాడడం, నియమాల గురించి మాట్లాడడం, పెద్ద ఉత్తముడైనట్టు మాట్లాడడం, సత్య హరిశ్చంద్రుడైనట్టు మాట్లాడడం మంచిది కాదు. ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చకు రమ్మని చెప్పండి. చంద్రబాబు నాయుడు నీతివంతుడైతే మా దగ్గర ఆధారాలతో పాటు మేము ప్రూవ్ చేస్తాం. ఆధారాలతో పాటు మా నాయకుడు చెప్పడానికి సిద్ధంగా ఉన్నాడు. మీరు ఎలా దొంగతనం చేశారు, ఎలా అవినీతి చేశారు, ఎలా తప్పుడు పనులు చేశారు, ఎలా ఆంధ్రప్రదేశ్ పరువును బజారుకి ఇచ్చి ఈరోజు దిగజార్చారు ఆంధ్రప్రదేశ్ పరువును చెప్పడానికి మా నాయకుడు సిద్ధంగా ఉన్నాడు. చర్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు నీతివంతులైతే చర్చకు వస్తారు, అవినీతి పరులైతే చర్చకు రారు అని తెలియజేసుకుంటూ మాట్లాడు.